జిల్లాల విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. ప్రతిపక్షాల ఎన్ని ఆందోళనలు చేసినా నిరసన స్వరాలు వినిపించినా సర్కార్ చివరకు తాను అనుకున్న దానికి మొగ్గు చూపింది. డిమాండ్లకు తలగ్గకుండా తెలంగాణను 27 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లలో విస్తీర్ణం, జనాభా, భూ ఆదాయం, ఇతర ఆదాయ వనరులు ప్రధాన పాత్ర పోషించేలా జిల్లాల విభజించింది కేసీఆర్ సర్కార్. ఇరవై 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో తెలంగాణకు కొత్త రూపునిచ్చింది ప్రభుత్వం. కలెక్టరేట్లు, సీసీఎల్ఏలో అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు కూడా విధించింది. ప్రస్తుతం 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలతో ఉన్న తెలంగాణ దసరా తర్వాత మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా మారనుంది. మొదట్లో 74 కొత్త మండలాలకే మొగ్గు చూపిన సర్కార్ దామాషా ప్రకారం దాన్ని 31కి కుదించింది. దీంతో మండలాల సంఖ్య 490కి చేరింది. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించాక జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేసి దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాల విలీనాలు, విభజన, అలాగే జిల్లా రెవెన్యూ డివిజన్ల పెంపు, జిల్లాల సరిహద్దుల మార్పు వంటి అంశాలను అభ్యంతరాల్లో పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు అనువైన వ్యవస్థ, మార్గాలు, ఆర్థిక స్థితులను ప్రముఖంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల కూర్పునకు తుది ఆమోదం పడనుంది. ప్రజల నుంచి 4 అంచెల్లో అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభించారు. ప్రజలెవరైనా ఆన్లైన్లోనే అభిప్రాయాలను పంచుకోవచ్చు. జిల్లాల రూపు చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముందు నుంచి పేచీ ఉంది. ఎన్నో తర్జన భర్జనల అనంతరం హైదరాబాద్ జిల్లా యథాతథంగా కొనసాగనుంది. నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డిని 3 జిల్లాలుగా చేయనున్నారు. కొత్తగా వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖరారయ్యాయి. ఇక జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో మంచిర్యాలతో పాటు నిర్మల్, కరీంనగర్తో పాటు పెద్దపల్లి, జగిత్యాల కొత్త జిల్లాలు కానున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లాతో పాటు హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా మారనున్నాయి. మెదక్తో పాటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు అవనున్నాయి. నిజామాబాద్ను 2గా విభజించారు. కామారెడ్డి కొత్త జిల్లా కానుంది. నల్లగొండను 3గా విభజించారు. ఇప్పుడున్న నల్లగొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి కొత్తగా రానున్నాయి. ఇక మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలు కానున్నాయి. ఖమ్మంను 2గా డివైడ్ చేశారు. ఇప్పుడున్న ఖమ్మంతో పాటు కొత్తగూడెం జిల్లా కానుంది.